మీ పేరెంట్స్ చాలా మంచోళ్ళే. ఏంటి పొద్దు పొద్దునే భజన చేస్తున్నావు? అంటే మనం ఇంటికి వచ్చాం కదా, ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు చూపించిన ప్రేమ మర్యాద అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్. ఒక 2 years సరిపోయి బట్టలు ఇచ్చారే. మరేమనుకుంటున్నావు, మా ఇంటికి వచ్చేవాడు ఎంత ఎదవైనా సరే ఇంకా పెద్ద ఎదవని చేసి పంపించేస్తాం. అంటే నీ అర్థమనా? కాదు జెస్సీ, మా వాళ్ళు మంచోళ్ళని చెప్తున్నా అంతే. ఈ సమ్మర్ వల్ల దాహం చాలా వేస్తుంది కదా. అవునవును, నేను వెళ్ళి ఒక డ్రింక్ తెచ్చుకుంటా, నీకేమైనా కావాలా? నాకు వేడిగా ఉంది, నాకు సమ్మరే, వెళ్ళి నాకు తీసుకొని రా పో. ఏంటి మనిషిలో చాలా చిరాకు పడుతున్నావు? So cute, so cute. వస్తే నైని ఇట్లావే. ఏంటి వెళ్ళింది ఫ్రిడ్జ్ దగ్గరికి కదా, అప్పుడే కుక్క కరిచినట్టు అలా అరుస్తావేంటి? కుక్క కదే మీ ఫ్యామిలీ కడిచింది. మ్యాటర్ చెప్పకుండా ఇలానే అరిచావు అనుకో, డోర్ దగ్గర కుక్కను కట్టినట్టు కట్టేస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పు. మొన్న మీ వాళ్ళు బట్టలు ఇచ్చారని చెప్పి చాలా పొంగిపోయాను కదా. మరి ఇప్పుడు ఎందుకు కుంగిపోతున్నావు? అది మీ అన్నయ్య వాడేసిన బట్టలు ఇవన్నీ. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మీ అన్నయ్య 3 years బ్యాక్ పెట్టిన పోస్టులని చూసా. ఇప్పుడే చూడు, ఇప్పుడు ఈ షర్ట్ ఈ మొహానికి డ్రెస్సులు ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ దీనికోసం మా ఫ్యామిలీని అంటున్నావు నువ్వు. ఏంటి మోహన్ ఏంటి నీ మొహానికి డ్రెస్సులు ఇవ్వడం ఎక్కువరా? ఏంటి ఎక్కువ ఇవ్వాల్సింది చెప్తున్నానే, నీకు మూడిందే. ఏంట్రా ఎక్కువ మాట్లాడు. కూర్చో అక్కడ కూర్చో. ఎవడో గెస్ట్ వచ్చాడు, అదిదాకా మాట్లాడుకుందాం, తర్వాత నీకు ఉంటుంది. ఏంటి మ్యాటర్? ఓ పిల్లాపల్లి ఎంత వద్దు. ఒక పేరైన కవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారు? రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయి అండ్ అబ్బాయి లైక్ ఏ ముద్దపప్పు విత్ ఆవకాయ, షుడ్ నాట్ లైక్ ఏ పాయసం విత్ మిరపకాయ అని చెప్పే బ్యాచ్ మాది. అర్థమైందా? లేదు. నాకు అర్థమైందా, కానీ అడ్జస్ట్ అయిపోవాలి. మా వైఫ్ లైక్ తిక్క కాకుండా కొంచెం క్లారిటీగా డీటెయిలింగ్గా చెప్పవా? లైఫ్లో సెటిల్ అవుదామని మా ఊరు సర్పంచ్ గారు అమ్మాయిని లైన్లో పెట్టాను కదా. మీ అబ్బాయి కోసమా? నా కోసం అండి. అంటే ఇంత ఏజ్ వచ్చినా ఇప్పుడు ట్రెండ్ అదే కదక్క. వాడు నన్ను అక్క అంటాడేంటి? అడుగు. చూడడానికి కొంచెం ఏజ్గా కనిపించినా సరే చిన్న పిల్ల. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పండి. అంటే ఇప్పుడు అదే ట్రెండ్ కదా, అందుకే ఫాలో అవుతున్నాను. ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి కోసం నా కోసం. ఆయన లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే శ్రద్ధగా చదువుకోవాలి. ఆయన వేయడం చదువు బిజినెస్ చేసుకోవాలి. ఈ అమ్మాయి లైన్ లో పెట్టడం ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అదే కదక్క. మళ్ళీ అక్క అంటున్నాడేంట్రా? ఇంకా నేను ఆంటీ అనలేదు, నువ్వు నీ ఆంటీ ఫేస్ వేసుకొని అయినా నన్ను ట్రాప్ చేసింది నువ్వు. అబ్బో ఈ పెద్ద ఎలిజబెత్ ఈమె ట్రాప్ చేసాం మేము. పెద్ద లుక్లు ఒక పెళ్లి ఖర్చులు కూడా ప్రతిదీ నాతో పెట్టించుకున్నావు కదే. ₹1 తీసిందా నువ్వు నీ ఫ్యామిలీ? మా ఇంటికి వచ్చాడు, అడిగింది ఎవర్రా? అవును మేమే అడుక్కున్నాం పాపం. అవును నువ్వే వచ్చి మా ఇంట్లో అడుక్కున్నావు. అబ్బో 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 చూసావా పోయో. ఆయన ఎందుకక్క అలా ఏడిపిస్తావు? పేషెన్సీని టెస్ట్ చేయకు. చేస్తానే, ఏం చేస్తావు? ఎందుకు చేస్తావు? అయినా నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి భయ్యా. మరి అలా చెప్పు తమ్ముడు. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వట్లే. అమ్మాయి అన్నావు ఆంటీ లాగానే ఉంది. మళ్ళీ ఆంటీ అంటాడు. అక్క కదా ఆంటీ, ఆంటీ కదా అక్క. నీకు నేను అక్కనా? సంథింగ్ ఏదో ఒకటి ఒక్క. పర్లేదు భయ్యా, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. అక్క కూల్. అయినా ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు పెద్ద రాయుడులా మాకు నీతులు చెప్తున్నావేంట్రా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదక్క. పర్లేదు చెప్పు భయ్యా. మేము చెప్పం, నువ్వు చెప్తే మేము తెలుసుకుంటాం. సరే అక్క. ఆ 2 పగిలిపోతాయి. తప్పే, ఏం మాడుతున్నావు? 2 చంపలు పగిలిపోతాయి అన్న. నువ్వు నీ బుర్ర. సరే కానీ నువ్వు చెప్పు భయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? మా ఊరు సర్పంచ్కి బిజినెస్ ఆస్తులు అన్నీ కలిపి 100 ఉంటాయి భయ్యా. ఒకతే కూతురు, లైన్లో పెడితే లైఫ్ సెటిల్ కదక్క. మళ్ళీ అక్క అవుతులే
లేరా, మీరు ఈజీ మనకి బాగా అలవాటు పడ్డారు. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతుంది? అమ్మాయిని పడేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అక్కేమన్నా నీకు అంత సింపుల్గా పడిందా? అయినా నీకు మా గురించి ఎందుకురా, నీ గురించి చెప్పు. ఎంత కష్టం అమ్మాయిని పడేయడం అంటే. ఇష్టం ఉన్నా బయటికి చెప్పరు, వెనకాల తిప్పించుకుంటూ ఉంటారు. యా, ఐ అగ్రీ విత్ యూ. అయినా వీళ్ళు నచ్చినట్టుగానే అన్నీ చేయాలి, లేకపోతే నరకం చూపిస్తారు. చెప్పానా ఎక్కువ మాట్లాడుకొని చెప్పానా లేదా? చెప్తే నీకు అసలు అర్థం కాదు కదా. సారీ ఇంకెప్పుడు ఆయన సైడ్ మాట్లాడు, నీ సైడ్ మాట్లాడతా. నువ్వే గొప్ప, మీరే గొప్ప, ఓకేనా? ప్లీజ్. నువ్వు కరెక్ట్గా చెప్తావా, బయటికి పోతావా? చెప్తా అక్క. మళ్ళీ అక్క అన్నాడు. నువ్వు మధ్య డైవర్ట్ అవ్వకరా బాబు, నాకు పడుతున్నాయి. ఆ అమ్మాయిని లైన్లో సెట్ చేస్తే బాగుంటుందని యూత్లో మ్యాక్సిమం టైం దానికే స్పెండ్ చేశాను అక్క. వాడి యూత్ ఏంట్రా? అంటే వాడి ఉద్దేశం యూత్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు సెట్ అయిందనమాట. మాటికి అక్క అంటున్నాడు. నువ్వేమైనా సెట్ చేసావా వాడిని? చిచ్చి, నాకు వాడికి సంబంధం ఏం లేదు బాబు, నన్ను వదిలేదు. సంబంధం ఉందని తెలియాలి. నీకుంటద్రా. పోన్లే, పని అయింది కదా. పర్లేదు, ఫైనల్గా వర్కౌట్ అయింది. సాధించావురా భైరవా. మధ్యలో నీ ఆనందం ఏంటి? ఇట్స్ అ బాయ్స్ థింగ్. సర్లే, నువ్వు కానీ. ఎంగేజ్మెంట్ భారీగా అరేంజ్ చేశాడు భయ్య. ఒక్కతే కూతురు కదా, తప్పదు ఇంకా. మరి ఏమైంది ఎంగేజ్మెంట్? చాలా గ్రాండ్గా అయిందా? బాగానే జరిగింది భయ్య, కానీ అప్పటి నుండే నేను బాగాలేను. ఏం మాయరోగం? మా ఎంగేజ్మెంట్కి ఎమ్మెల్యే ఫ్యామిలీతో వచ్చాడనమాట. సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఉండక్క చెప్పనివ్వు. మళ్ళీ అక్క అన్నాడు రావడు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. ఉండక్క చెప్పనివ్వు. మళ్ళీ అక్క అన్నాడు రావడు. చెప్పు. అక్క వద్దు. చెప్పు. అక్క వద్దు, ఆంటీ ఓకే, మేడం ఓకే. అయినా నువ్వు ఎలా తట్టుకుంటున్నావు భయ్యా ఆంటీని? నువ్వే సెట్ చేసావు కదా ఇది. మార్నింగ్ నుంచి భజన చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇదంతా నీ సెట్టింగే కదా. అమ్మదు, నా సెట్టింగ్ కాదు. నీ మోహన్ చూస్తే నాకు చాలా డౌట్ వస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాడే. అది నిజమని తెలియాలి. టైం స్లిప్ అవుతున్నారు అక్క. కూల్. మళ్ళీ అక్క అన్నాడు వాడు. అప్పమని చెప్పు. నీకు ధన్యవాదాలు స్వామి. నువ్వు అక్క ఏం మాడకు, నాతో మాట్లాడు, నాకు చెప్పుకో. మా ఎంగేజ్మెంట్కి ఎమ్మెల్యే ఫ్యామిలీతో సహా వచ్చారు. ఎమ్మెల్యే ఏంటి, సీఎం అని రావాల్సిందే. నీ లవ్ స్టోరీలో అంత అర్థం ఉంది. అందులో లవ్ లేదు, స్టోరీ లేదు. అది ఇంకొక లవ్ స్టోరీ. మీకు అసలు లవ్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది అక్క. అవునా? 100%. 100% అవసరం లేదురా, ఒక 10% ఉన్నా చెప్పు. లేకపోతే నీకుంటది. ఫంక్షన్కి వచ్చిన మా ఎమ్మెల్యే గారి కూతుర్ని చూడగానే పడిపోయా. స్టేజ్ పై నుంచా? భయ్యా అక్క బాగా కామెడీలు చేస్తుంది. ఇంకొకసారి అర్జెంటుగా అవుతుంది అక్క. అర్జెంటుగా వచ్చినా ఆపుకో. స్టోరీ కంప్లీట్ అయ్యాక నేనే పంపిస్తా. ఎమ్మెల్యే కూతుర్ని చూడగానే లవ్ లో పడిపోయాక. లవ్ లో పడిపోయావా? ఎన్నిసార్లు పడతావరా లవ్ లో? అదేమైనా లవ్వా లేకపోతే సోఫానా? అన్నిసార్లు పడుతున్నావేంట్రా? దానికి నెంబర్తో పని ఉందక్క, అలా జరిగిపోయింది అంతే. నిజం చెప్పరా, సర్పంచ్ కూతురు కన్నా ఎమ్మెల్యే కూతురికి ఆస్తులు ఎక్కువ ఉంటాయన కదరా? నీకెలా తెలుసక్క? మళ్ళీ అక్క. కిందకి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కూతురు కింద షిఫ్ట్ అయ్యో. సర్పంచ్ అయితే 100, అదే ఎమ్మెల్యే అయితే 1000. ఏంటి నువ్వు ఇంకోటి మర్చిపోయావురా, సర్పంచ్ ఎమ్మెల్యే కన్నా సీఎం కూతురు అయితే ఇంకా కోట్లు ఎక్కువ ఉంటుంది కదా. ఆయన కూతురు దాకా. ఎనీవే, ఆ ఇద్దరు అమ్మాయిల నంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి భయ్యా. ఇద్దరు అమ్మాయిల నంబర్తో నీకేంటి పని? నీకు ఇద్దామని. నేనే తీసుకుంటాను. తీసుకో. ఆ ఇద్దరు అమ్మాయిల నంబర్ ఇస్తే నేను సెట్ చేసి నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? నిజంగా సెట్ చేస్తారా అక్క? నీ టార్చర్ పోవాలంటే సెట్ చేసి పెడతా.
మరి సీఎం కూతురు అక్క ఇంకొకసారి అక్క అన్నావు పక్క తీస్తాను ఇది. నుంచి. థ్యాంక్స్ అక్క. మళ్ళీ అక్క. బాయ్ అక్క. ఉంటా అక్క. అమ్మాయి కళ్ళు నేరేడు పళ్ళు, అమ్మాయి బుగ్గలు యాపిల్ పళ్ళు, అమ్మాయి పెదాలు చెర్రీ పళ్ళు. అంటే ఫ్రూట్స్ అమ్ముకునేదా? ఆ అమ్మాయి ఫ్రూట్, నువ్వు పెద్ద ఫ్రూట్. అమ్మాయి నన్ను చూడగానే ఏమన్నదో తెలుసా? అన్నయ్య అన్నాడు. కన్నయ్య అన్నది. కేసు ఎలాంటేమో. మేమిద్దరము ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని అలా బస్సు దిగాం. అందమైన చోటుగా హోటల్లో కూటికి బాగా ఆకలి వేస్తుంది. ఏం ఆకలేసిందో. నీకు ఎన్నిసార్లు వేసిందంటే ఈ ఆకలి. అమ్మయ్యా, మొత్తానికి నీ ప్రయాణం ఓసీ నుంచి పెళ్లి దాకా వచ్చిందనమాట. కాదు, పీకల దాకా వచ్చింది. మళ్ళీ ఏం చేసావు భయ్యా? నేనేం చేస్తాను భయ్యా? అసలు ఏమీ చేయలేదు, అందుకనే వెళ్ళిపోయింది. తొందరపడకు భయ్యా, ఇలా తొందరపడే ఇప్పుడు దీని దగ్గర సంక నాకుతున్నాను. గోడ దొక్కడం ఎక్కడి నుంచి నేర్చుకున్నా? ఎంతమంది దగ్గర గోడలు దొక్క